కేరళ రాష్ట్రంలో వామపక్ష పార్టీనా మళ్ళీ అధికారం చేపట్టేది? సుపరిపాలన సుస్థిర పాలనగా చెప్పుకున్న విజయన్ మళ్ళీ సీఎం కాగలడా? యూడీఎఫ్ కేరళలో పూర్వ వైభవాన్ని తీసుకురాగలుగుతుందా? నమస్తే, మీరు చూస్తుంది యువతరంగం, ఇది సమాజ అంతరంగం. నేను మీ సిద్ధుగౌడ్. యువతరంగం చూస్తున్నటువంటి వీక్షకులు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. కేరళ రాష్ట్రంలో వామపక్ష పార్టీనా మళ్ళీ అధికారం చేపట్టేది? యూడీఎఫ్ కేరళలో పూర్వ వైభవాన్ని తీసుకురాగలుగుతుందా? కేరళలో ముక్కోన పోటీ సాధ్యమా? కేరళలో బీజేపీ రాజకీయంగా చక్రం తిప్పగలదా? కేరళ సుపరిపాలన సుస్థిర పాలనగా చెప్పుకున్న విజయన్ మళ్ళీ సీఎం కాగలడా? కేరళలో లెఫ్ట్కు బీటలు వారాయా, సుస్థిరంగా ఉన్నాయా? కేరళ లెఫ్ట్ భావజాలంతో ఇంకెన్నాళ్ళు ఉండగలదు? భారతదేశంలోని 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. కేరళ రాజకీయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఎందుకంటే గత 10 ఏళ్ళుగా అక్కడ లెఫ్ట్ డెమోక్రాటిక్ ఫెడరేషన్గా ఉన్నటువంటి ఎల్డీఎఫ్ అధికారంలో ఉంది. ఎల్డీఎఫ్ గత 10 ఏళ్ళుగా సుస్థిర పాలన సాగిస్తుంది. ఎల్డీఎఫ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి విజయన్ ప్రజలకు దగ్గరై ప్రజాకర్షణ పథకాలను ముందుకు తీసుకెళ్ళి కేరళలో ఒక సుస్థిరమైన పాలనను, సుపరిపాలనను అందిస్తున్నాడు. మరి అలాంటి విజయన్కు ఏమైనా ఎదురుదెబ్బ తగులుతుందా? విజయన్ అంతే పటిష్టంగా ఉన్నాడా? విజయ్ పరిపాలన పైన కేరళ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఈ విషయాలను కనుక మనం చూసినట్లయితే కేరళలో ఈ 10 ఏళ్ల కంటే ముందుగా ఉన్నటువంటి యూడీఎఫ్గా పిలువబడినటువంటి కాంగ్రెస్ సారథ్యంలోని ప్రభుత్వం పనిచేసింది. ఆ కాంగ్రెస్ పైన ప్రజలకు విరక్తి పుట్టి వీళ్ళు లెఫ్ట్ పార్టీకి అధికారం అప్పచెప్పడం జరిగింది. అయితే ఆ 10 ఏళ్ల క్రితం ఉన్నటువంటి పునర్వైభవాన్ని తీసుకురావడానికి కాంగ్రెస్ గత 10 ఏళ్ళుగా కష్టపడుతూనే ఉంది. కానీ అక్కడ తన యొక్క ఉనికిని చాటుకోలేకపోతుంది. దానికి గల కారణం చూసినట్లయితే కేరళలో అంతకు ముందు ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ చాంద్ మరణం తర్వాత అక్కడ పూర్తిగా కాంగ్రెస్ దాదాపు దెబ్బతిన్నది. శశి థరూర్ తిరువనంతపురం నుంచి గెలుస్తున్నాడు, కానీ శశి థరూర్ కేరళలో కాంగ్రెస్ పార్టీని పునర్వైభవానికి తీసుకురాలేకపోతున్నాడు. దానికి గల కారణం ప్రజలతో శశి థరూర్కు ప్రజా సంబంధాలు అంతగా లేకపోవడమే, ప్రజలతో అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు నిత్యం మమేకం కాకపోవడమే. ఇక్కడ విజయన్ సుస్థిర పాలన అందించడం కోసం ప్రజలతో మమేకం అవుతూ, ప్రజలతో కలుస్తూ, కరోనా కష్టాలనే చూడండి, వరదల సమయంలోనే చూడండి, ప్రజలకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందిస్తూ ముందుకెళ్తున్నాడు. కాబట్టి విజయన్కు ప్రజలకు మంచి సంబంధాలు ఉన్నాయి. విజయన్కు ప్రజలతో సత్సంబంధాలు ఉండడం వల్లనే మళ్ళీ కూడా విజయన్ సీఎంగా అయ్యేటువంటి అవకాశం ఇప్పటికీ కనిపిస్తుంది. కాకపోతే మెట్రోపాలిటన్గా ఉన్నటువంటి తిరువనంతపురంలో అక్కడ కార్పొరేషన్ ఎలక్షన్లో మాత్రం అటు కాంగ్రెస్కు కాకుండా ఇటు లెఫ్ట్కు కాకుండా బీజేపీ దెబ్బతీసింది. దానికి గల కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి మేయర్, అతి చిన్న వయసులో ఉన్నటువంటి వ్యక్తి రాజేంద్ర ఆర్యను అక్కడ అధికారంలోకి వచ్చి మేయర్ కావడం జరిగింది. మేయర్ అయినాక అతనికి ప్రజా సమస్యలపైన పూర్తిగా అవగాహన లేకపోవడం వల్ల 5 ఏళ్లలో అతడు అబాస్ పాలయ్యాడు. అందుకే అక్కడ జరిగినటువంటి కార్పొరేషన్ ఎలక్షన్లలో బీజేపీ మేయర్గా ఎన్నిక కావడం జరిగింది. అది ఇప్పుడు బీజేపీకి ఊతమిస్తుంది. అది ఇప్పుడు బీజేపీకి కేరళలో మేము కూడా ఉన్నాం, మా బలం కూడా చూపిస్తాం అన్నటువంటి ఒక ధైర్యాన్ని ఇస్తుంది. ఆ ధైర్యం విధంగా ముందుకు తీసుకెళ్తుంది. నిజంగా బీజేపీ కేరళలో సీఎం అయ్యే పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయంటే లేవనే చెప్పాలి. ఎందుకంటే అక్కడ పార్టీ చాలా ఇప్పుడిప్పుడు డెవలప్ అవుతుంది. కేరళలో కార్పొరేషన్లే కానీ స్థానిక సంస్థలు కానీ ఇప్పుడిప్పుడు తమ ఉనికిని చాటుతుంది. నిజంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయిలో బీజేపీ లేదు. పోటీ బీజేపీకి లేకపోవడం వల్ల ఒక 10 ఏళ్ళు దాటితే అప్పుడు ముక్కోణం పోటీగా జరిగేటువంటి అవకాశం కేరళలో కనిపిస్తుంది. కానీ ఇప్పట్లో యూడీఎఫ్ ఎల్డీఎఫ్ మధ్యనే పోటీ ఉంటుంది. యూడీఎఫ్ ఏదైతే ఉందో ప్రజలతో పెద్దగా సంబంధాలు మెరుగుపరచుకోలేకపోయింది, ప్రజలతో మమేకం అవడంలో విఫలమైంది. కాబట్టి ఇక్కడ ఎల్డీఎఫే మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎల్డీఎఫ్లో నాయకుడిగా ఉన్నట్టు విజయన్ ప్రజానాయకుడిగా ముద్ర వేసుకొని ప్రజలకు కావాల్సినటువంటి పథకాలను కొనసాగిస్తూ ముందుకెళ్తున్నాడు. కాబట్టి అక్కడ మళ్ళీ కూడా విజయన్ సీఎం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి.
తెలంగాణ నుంచి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పోయి కేరళలో ఎన్ని విమర్శలు చేసినా అక్కడ విజయన్ చేస్తున్నటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో, విజయన్ను ప్రజలకు అందుబాటులో ఉన్న విధానం ఏదైతే ఉందో అదే అక్కడ ఎన్నికల్లో ప్రజలు తీర్పిచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కేరళ ఎల్డీఎఫ్దే, కేరళ విజయందే. సో వచ్చే ఎన్నికల్లో, ఈ ఎన్నికల్లో కేరళలో అధికారం ఎల్డీఎఫ్దే అని చెప్పి చాలా విశ్లేషణలు చెప్తున్నాయి. కాబట్టి చూద్దాం ప్రజలు ఏ తీర్పిస్తారో. ఇది ఈరోజు అంశం. మళ్ళీ ఇంకో అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.